ఏంటి? మన పెళ్లి రోజు వచ్చింది కదా, నాకు సినిమా చూపించండి. ఏం సినిమా చూస్తావు? హర్రర్ సినిమా చూస్తా. అయితే నీ ముందే ఉంది, చూసుకో. మా నాన్నగారితో గొడవ ఎందుకండి? హుసేన్ సాగర్ చూస్తాను అల్లుడు అంటే తీసుకెళ్ళా. వాళ్ళు ఇచ్చే లైఫ్ జాకెట్లు తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చాడంట. ఏంటి మనం ముగ్గురు అవ్వబోతున్నాం. ఏమైందండి? 5 ఏళ్ళైందండి బ్రేక్. 5 ఏళ్ళయ్యింది. ఎన్ని శనివారాలు చూసానండి. పంతుల దగ్గరికి వెళ్ళావు ఎందుకురా? ఊరికే జాతకం చూపించుకుని వెళ్ళానురా. ఆ పంతులు మందు మానే మంచిది అన్నాడు. మానేసా. రాత్రి కదా దాగా పంతుల దగ్గరికి వెళ్ళడం మానేసాక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అవును, ఊర్లోకి వచ్చింది. నాకు తెలుసులేరా, రాత్రి మా ఇంటికి వచ్చే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మానలేదా? నేను ఎప్పుడు ఆపినని సిగరెట్లు మానేస్తే ఆ డబ్బుతో సంవత్సరంలో బైక్ కొంటావు తెలుసా? మా ఫ్రెండ్ ఇలాగే సిగరెట్లు మానేసి బండి కొనుక్కున్నాడు రా. అవును, స్టోర్ నుంచి రాగానే బస్సుకు చచ్చిపోయాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. సార్ మా ఊరోళ్ళు మొత్తం కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేసిరు సార్. అప్పు చేసిన వాళ్ళ గురించి వీళ్ళు దమ్దం చేసిరు. నా పిల్లని కొడుతురు, నన్ను కొడుతురు. మీ అందరి పేరు చెప్తున్నారా? నాకు సాగు కారణం మీరేరా? రాజు వీడియో వచ్చింది. ఆ వీడియో కాదురా, చెర్ల దూకుతా అని చెప్పి సూసైడ్ వీడియో పంపించిన వాట్సాప్ గ్రూప్ లా. సూసైడ్ వీడియోనా? మా ఊర్లో రాజన్నోడు ఉంటాడు, వాడు చెర్ల దూకి తెచ్చిండు. మీరేదో ఒకటి చేయరు. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఏంది? నా పిల్లలతో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్కారం. ఈ పక్కిళ్ళు కొన్నామండి, మొన్నే దిగాం. స్వీట్ బ్యాగ్స్ తీసుకోండి. నువ్వు ఆ ఇంట్లో రెంట్కుంటానవరా? నేను ఈ ఇంటి ఓనర్ని. ఏమండి? ఇదొకటి అస్తమానం ఇదే. హల్వా లేట్ అయింది. ఇది ఉన్నదో ఆరిపోయిందో. హల్వా తెచ్చిన డోర్తి. ఆర్డర్ పెట్టి ఎంతసేపు వెయిట్ చేయాలి? మీరు ఇంట్లో ఉంటేనే ఉండండి, లేకపోతే ఖాళీ చేసి తెలిపండి. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, వీడు ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు వీని ఇంట్లో ఉంచుకుంటానని. వీని మతి మార్పు వల్ల 10,000 రెంట్ని 50,000 ఇస్తాడు సార్. అందుకనే వీడిని ఉంచుకుంటానా. నా ఫ్యాన్స్ కి సరే యాట్రిక్ ఇవ్వాలి. వీడు ఆల్రెడీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్. యాట్రిక్ అడుగుతున్నాడంటే ఇచ్చేద్దాం సార్. చాలా ఈజీ. మీ నాన్నగారు నిన్ను తరివేస్తారు, అప్పుడు నువ్వు ప్రయోజకులు కష్టపడతావు. ఈ లోపు హీరోయిన్ కూడా నీకు చేస్తుంది. ఇది స్టోరీ ఇలా ఉంటుంది. కథలో ఎండేది ఎండింగ్ వరకు థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. టైట్లు ఏంటన్నా? టైట్లు అటు ఇటు తిరిగి ఇక్కడికే రావాలి. కథను చూసి పెట్టావా? మిమ్మల్ని చూసి పెట్టా. రమేష్ గారు నాకెందుకు తెలియదు, ఇతను తెలుసు. ముందే ఎలా తెలుసు? నేను ముందే రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చా, నువ్వు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు. సరిపోయారు ఇద్దరు. రెంట్ ఎంతండి నెలకి? 10,000. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చేసారు. అడ్వాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంక మీరు బయలుదేరి వెళ్తే. మా ఇంట్లోనే ఉంది. అంటే ఇది మాకు రెంట్కి ఇచ్చారు కదా. మీకు రెంట్కి ఇచ్చామండి, ఇల్లు మాది కదా. ఏదో తేడాగా ఉందేంటి? వీడెవడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడా? నెల రెంట కడతాం, ఇక్కడ 4 రోజులు ఉండి వెళ్ళిపోవటం ఏంటి? మాకు రెంట్కి ఇచ్చే కొద్ది వీడికి కూడా ఎలాగిస్తారండి మీరు? ఎందుకు ఇవ్వకూడదండి? మీరు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? వాడి స్థలంలోనే. స్నానం చేసేసి తలుపు వేసిందా? హలో, ఎవరండి లోపల? ఏంటయ్యా పొద్దునే? మీరు తొందరగా బయటికి వస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. తాను ఎవరు చెప్తున్నా లోపల? నేను ఈ రూమ్ లో రెంట్కుంటున్నాను. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.